వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026 జీఎస్ పేపర్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 15 ఎంసీక్యూస్ అడిగారు. జీఎస్ పేపర్ 1 గమనిస్తే మోడరేట్ టు టఫ్ అండ్ లెంతీ పేపర్ అని చెప్పొచ్చు. కాబట్టి కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్, ఇయర్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 2 to 4 మార్క్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ లేదా టాపిక్స్ను స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కావాలంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పీవైక్యూస్ను, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పీవైక్యూస్ని కంపేర్ చేయండి. మీకు ఎగ్జామ్ ట్రెండ్ అర్థమవుతుంది. కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 2 to 4 క్వశ్చన్స్ లేదా 2 to 4 టాపిక్స్ అప్కమింగ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు రాసే అప్కమింగ్ ఎగ్జామ్లో చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్కి ఒక ఆప్షన్ రైట్ అయితే అదర్ ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది కూడా డిస్కస్ చేశాము. ఈ వీడియోను ఎక్కువ మంది చేరడానికి మీరు ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్ అండ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని చాట్ బాక్స్లో టైప్ చేయండి. మరియు ఫస్ట్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. 42వ ప్రశ్నతో మొదలు పెడదాం. ఓకే, 42వ ప్రశ్న చూద్దాం. డిజిటల్ ఇండియా రిస్క్ వి అంటే డిఐఆర్వి ప్రోగ్రాంకి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 1, ఈ ప్రోగ్రాం కింద సీడాక్ సంస్థ ధ్రువ్ 64 అనే చిప్ను అభివృద్ధి చేసింది. ఆప్షన్ 2, ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 1.0 గిగాహెర్ట్జ్ 64-బిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్. ఇందులో సరైనవి ఏవి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, అంటే 1 మరియు 2 రెండు స్టేట్మెంట్స్ సరైనవే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డిఐఆర్వి ప్రోగ్రాం మన డిజిటల్ సార్వభౌమాధికారం సాధించడంలో ఒక పెద్ద మైలురాయి. అంటే విదేశీ కంపెనీల మీద ఆధారపడటం తగ్గించడానికా? ఎగ్జాక్ట్లీ. సీడాక్ వారు ఇంతకుముందు తేజస్ 32, తేజస్ 64 అని రెండు చిప్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన మూడవ చిప్ ఈ ధ్రువ్ 64. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 64-బిట్ ప్రాసెసర్. వావ్! సొంతంగా ప్రాసెసర్లు తయారు చేసుకోవడమంటే డిజిటల్ ప్రపంచంలో మన సొంత పునాది వేసుకోవడం లాంటిదన్నమాట. ఇక 43rd ప్రశ్నకు వెళ్దాం. ఇది జెనెటిక్ మెడిసిన్ గురించి. ఈ వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 1, ఇది సికిల్ సెల్ డిసీజ్ లాంటి వ్యాధులకు కారణమైన లోపభూయిష్ట జన్యువులను సరిదిద్దుతుంది. ఆప్షన్ 2, దీనికోసం వైరస్లు మరియు లిపిడ్ నానోపార్టికల్స్ను వాహకాలుగా వాడతారు. ఆప్షన్ 3, ఇది ఒక వ్యక్తి యొక్క మొత్తం డిఎన్ఏ సీక్వెన్స్ను శాశ్వతంగా మారుస్తుంది. ఏవి సరైనవి? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, అంటే 1 మరియు 2 మాత్రమే. మూడో ఆప్షన్ పూర్తిగా తప్పు. ఎందుకు తప్పంటారు? జెనెటిక్ మెడిసిన్ డిఎన్ఏలో మార్పులు చేస్తుంది కదా? మార్పులు చేస్తుంది, కానీ మొత్తం డిఎన్ఏని మార్చదు. చూడండి, అదొక పెద్ద పుస్తకం అనుకుంటే అందులో మొత్తం కథను మార్చకుండా ఎక్కడైతే అక్షరదోషముందో దాన్ని మాత్రమే సరిదిద్దుతుందన్నమాట. మొత్తం డిఎన్ఏ మార్చడం అనేది ఎగ్జామినర్ పన్నిన ఒక పెద్ద ట్రాప్. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఆప్షన్ 1 మరియు 2 కరెక్ట్. ఎందుకంటే ఆ మందును టార్గెట్ కణాల్లోకి చేర్చడానికి వైరస్లను ఒక వెహికల్లాగా వాడతారు. రైట్. ఇప్పుడు 44వ ప్రశ్న చూద్దాం. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎంస్ గురించి. ఆప్షన్ 1, ఇవి తదుపరి పదాలకు సంభావ్యతలను కేటాయించి అత్యధిక సంభావ్యత ఉన్న పదాన్ని ఎంచుకుంటాయి. ఆప్షన్ 2, ఇవి గణితశాస్త్ర ఆప్టిమైజేషన్ ద్వారా ఎర్రర్స్ తగ్గిస్తాయి. ఆప్షన్ 3, ఈ మోడల్స్ పక్షపాతం లేదా బయాస్ లేకుండా పూర్తిగా నిష్పాక్షికంగా ఉంటాయి. ఇందులో ఏవి సరైనవి? దీనికి సమాధానం ఆప్షన్ బి అండి. అంటే 1 మరియు 2 మాత్రమే కరెక్ట్. ఇక్కడ కూడా మూడవ ఆప్షన్ తప్పు. ఎందుకంటే ఎల్ఎల్ఎంస్కి స్వంతంగా ఆలోచించే బుద్ధి లేదు. అంటే మనం ఇంటర్నెట్లో రాసిన డేటా నుండే అవి నేర్చుకుంటాయి కాబట్టి మనకున్న పక్షపాతాలే వాటికి వస్తాయంటారా? ఖచ్చితంగా. అందులో మనుషులు రాసిన డేటా ఫీడ్ చేస్తాం కాబట్టి సహజంగానే వాటికి బయాస్ ఉంటుంది. ఇకపోతే అవి ఎలా పనిచేస్తాయంటే మీరొక వాక్యం టైప్ చేసినప్పుడు ఆ తర్వాత ఏ పదం రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉందో గణితం ద్వారా లెక్కేస్తాయి. సూపర్!
ఇక 45వ ప్రశ్న రక్షణ రంగంలో స్టెల్త్ టెక్నాలజీకి సంబంధించి. ఆప్షన్ 1 స్టెల్త్ వస్తువులకు రాడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది మరియు రాడార్ అబ్జార్బింగ్ మెటీరియల్ కోటింగ్ ఉంటుంది. ఆప్షన్ 2 తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే రాడార్ల ద్వారా వీటిని కొన్నిసార్లు కనుక్కోవచ్చు. ఆప్షన్ 3 మెటామెటీరియల్స్ వాడి విద్యుదయస్కాంత వికిరణం చెదరగొట్టడాన్ని ఇవి మరింత పెంచుతాయి. ఏవి కరెక్ట్ అంటారు? దీని ఆన్సర్ ఆప్షన్ సి, అంటే 1 మరియు 2 మాత్రమే. స్టెల్త్ అంటే పూర్తిగా అదృశ్యమైపోవడం కాదు, రాడార్కి తక్కువగా కనిపించడం. దీనికి ఆ కోటింగ్ బాగా హెల్ప్ చేస్తుంది. సో స్టెల్త్ అంటే హ్యారీ పాటర్ అదృశ్య వస్త్రంలాగా పూర్తిగా మాయమైపోవడం కాదు, కేవలం శత్రువుల కంటికి రాడార్లకు తక్కువగా కనిపించడం అన్నమాట. మరి 3 ఆప్షన్ ఎందుకు తప్పు? ఎందుకంటే మెటామెటీరియల్స్ వికిరణాన్ని చెదరగొట్టవు. ఒకవేళ చెదరకొడితే రాడార్కి ఇంకా ఈజీగా దొరికిపోతాయి. వాటి పని ఆ సిగ్నల్స్ని పూర్తిగా తగ్గించడం లేదా దారి మళ్లించడం. రైట్. తర్వాతి ప్రశ్నకు వెళ్లే ముందు ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో సమాధానమివ్వండి. స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చాలాసార్లు పునరావృతమైన ప్రశ్నలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరుకోవడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఓకే, ఇప్పుడు 46వ ప్రశ్న చూద్దాం. అవును, 46వ ప్రశ్న విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ గురించి. ఆప్షన్ 1 నీటి అడుగున కూలిపోయినప్పుడు దీన్ని కనుక్కోవడానికి ఇది ఎరుపు రంగు కాంతిని వెదజల్లుతుంది. ఆప్షన్ 2 ఇవి కాక్పిట్ వాయిస్ మరియు ఫ్లైట్ డేటా రెంటిని రికార్డ్ చేస్తాయి. ఆప్షన్ 3 వీటి మెమరీ యూనిట్లు టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడతాయి. వీటిలో సరైనవి ఏవి? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, అంటే 2 మరియు 3 మాత్రమే. మొదటి ఆప్షన్ చదవగానే చాలామంది కరెక్ట్ అనుకుంటారు, కానీ అది తప్పు. ఎందుకు? నీటిలో పడిపోయినప్పుడు కాంతి ఉంటేనే గదా సులభంగా కనిపించేది. లాజిక్ బాగానే ఉంది, కానీ నీటి అడుగున కాంతి ఎక్కువ దూరం ప్రయాణించలేదు. అందుకే అవి ఎరుపు రంగు కాంతిని ఇవ్వవు. దానికి బదులు అవి ఆకోస్టిక్ లేదా అల్ట్రాసోనిక్ పింగ్ అనే శబ్ద తరంగాలను విడుదల చేస్తాయి. సోనార్ ద్వారా ఆ శబ్దాన్ని పసిగడతాయి. వావ్! భౌతిక శాస్త్రాన్ని ఎంత అద్భుతంగా వాడుకున్నారో కదా. సరే, 47వ ప్రశ్న చూద్దాం. పర్యావరణ భద్రతకు సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ గురించి. ఆప్షన్ 1 సహజ వాయువు మరియు కార్బన్ క్యాప్చర్ ద్వారా తయారయ్యేదే గ్రీన్ హైడ్రోజన్. ఆప్షన్ 2 నీటి విద్యుత్ విశ్లేషణ మరియు పునరుత్పాదక శక్తి ద్వారా ఇది తయారవుతుంది. ఆప్షన్ 3 నేషనల్ మిషన్ ద్వారా 2030 నాటికి 50 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్హౌస్ వాయువులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆన్సర్ ఏంటి? దీని సరైన సమాధానం ఆప్షన్ బి, అంటే 2 మరియు 3 మాత్రమే. ఇక్కడ ఆప్షన్ 1 తప్పు, ఎందుకంటే సహజ వాయువు వాడి తయారు చేసేదాన్ని బ్లూ హైడ్రోజన్ అంటారు, గ్రీన్ కాదు. ఓహో, అంటే ఉత్పత్తి విధానాన్ని బట్టి వాటికి రంగుల పేర్లు పెట్టారన్నమాట. కార్బన్ విడుదల అవ్వకపోతే అది గ్రీన్ హైడ్రోజన్. కరెక్ట్. నీటిని ఎలక్ట్రాలిసిస్ చేసి పునరుత్పాదక శక్తి వాడితే అది గ్రీన్ హైడ్రోజన్ అవుతుంది. 48వ ప్రశ్న భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల గురించి. ఆప్షన్ 1 ఇన్స్పేస్ అనేది ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి ఏర్పడిన ఏజెన్సీ. ఆప్షన్ 2 అగ్నికుల్ కాస్మోస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్తో ప్రపంచంలోనే తొలి ఫ్లైట్ను ప్రయోగించింది. ఆప్షన్ 3 స్కైరూట్ ఏరోస్పేస్ ఇస్రోకి చెందిన GSLV కోసం లిక్విడ్ ఫ్యూయల్ తయారు చేసింది. ఏవి కరెక్ట్? దీని ఆన్సర్ ఆప్షన్ సి, 1 మరియు 2 మాత్రమే. అగ్నికుల్ ప్రయోగం చాలా గ్రేట్ అచీవ్మెంట్, కానీ 3వ ఆప్షన్ దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అదే, స్కైరూట్ వాళ్ళు విక్రమ్ ఎస్ని ప్రయోగించారు కదా. అవును, విక్రమస్ ప్రయోగించారు, కానీ GSLV లాంటి భారీ రాకెట్కు ఇంధనం తయారు చేయలేదు. ఆ టెక్నాలజీ అంతా పూర్తిగా ఇస్రో వాళ్ళదే. అర్థమైంది. సో ఎగ్జామ్లో ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ దగ్గరే మనల్ని ట్రాప్ చేస్తారన్నమాట. ఇక 49వ ప్రశ్న డ్రోన్ స్వామ్స్ గురించి. ఆప్షన్ 1 వీటి కమ్యూనికేషన్ కోసం ఖచ్చితంగా టెరాహెర్ట్జ్ బ్యాండ్ అవసరం. ఆప్షన్ 2 స్వామ్లోని ప్రతి డ్రోన్ ఇతర డ్రోన్లతో కమ్యూనికేట్ చేసుకోగలదు. ఆప్షన్ 3 దీన్ని అడ్డుకోవడానికి GPS స్పూఫింగ్ వాడతారు. ఆన్సర్ ఏమై ఉంటుంది? దీనికి సమాధానం ఆప్షన్ బి, అంటే
2 మరియు 3 మాత్రమే సరైనవి. స్వామ్ డ్రోన్స్ ఒకదానితో ఒకటి మెష్ నెట్వర్కింగ్ ద్వారా మాట్లాడుకుంటాయి. ఇది వింటుంటే ఆకాశంలో పక్షుల గుంపు ఒకదానికొకటి ఢీకొనకుండా ఎలా సమన్వయం చేసుకుంటాయో సరిగ్గా అలాగే పనిచేస్తుందనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్. ఇక ఆప్షన్ 1 ఎందుకు తప్పంటే టెరాహర్ట్జ్ బ్యాండ్ అనేది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఇప్పుడే దాన్ని స్వామ్స్కి వాడట్లేదు. వీటికి రేడియో ఫ్రీక్వెన్సీయే సరిపోతుంది. జీపీఎస్ స్పూఫింగ్తో వాటిని దారి మళ్లించి ఆపుతారన్నమాట. రైట్. ఇక 50వ ప్రశ్నకు వెళ్లే ముందు ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో సమాధానం ఇవ్వండి. స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చాలాసార్లు పునరావృతమైన ప్రశ్నలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరుకోవడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఓకే, ఇప్పుడు 50వ ప్రశ్న చూద్దాం. ఇది జీనోమ్ ఇండియా ప్రాజెక్టు గురించి. అవును. ఆప్షన్ 1 ఇది అంతర్జాతీయ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో ఒక భాగం. ఆప్షన్ 2 దీనిని భారత ప్రభుత్వపు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నిధులు సమకూరుస్తోంది. ఆప్షన్ 3 భారత జనాభా జన్యు వైవిధ్యాన్ని జాబితా చేయటం దీని లక్ష్యం. ఏవి సరైనవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2 మరియు 3 మాత్రమే కరెక్ట్. మొదటి ఆప్షన్ తప్పు. ఎందుకంటే ఇది ఆ పాత ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్లో భాగం కాదు. అంటే మన దేశంలోని వేలాది కులాలు, తెగల వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం సొంతంగా చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఇదన్నమాట. అవునండి, ఇది పూర్తిగా స్వతంత్ర భారతీయ ప్రాజెక్ట్. వెరీ నైస్. ఇప్పుడు 51వ ప్రశ్న నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి. ఆప్షన్ 1 ఇది 50 నుండి 1000 ఫిజికల్ క్యూబిట్స్తో క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్ 2 దీనికోసం అకాడమిక్ రీసెర్చ్ సంస్థలలో 4 థీమాటిక్ హబ్స్ స్థాపిస్తున్నారు. ఏది కరెక్ట్? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. 1 మరియు 2 సరైనవే. ఇది మన భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్. నిజమే. ఈ క్యూబిట్స్ కాన్సెప్ట్ చాలా క్రేజీగా ఉంటుంది. క్లాసికల్ కంప్యూటర్లో బిట్స్ 0 లేదా 1గా ఉంటే క్వాంటంలో క్యూబిట్స్ ఒకేసారి 2 స్థితుల్లో అంటే సూపర్ పొజిషన్లో ఉంటాయట కదా. అవును, అందుకే ఇవి ఒకేసారి వేలాది లెక్కలను ప్యారలెల్గా చేయగలవు. అమేజింగ్. ఇక 52వ ప్రశ్న చూద్దాం. భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ గురించి. ఆప్షన్ 1 ఇది పంచాయతీ లేదా క్లస్టర్ స్థాయిలో వాతావరణ సూచనలను ఇస్తుంది. ఆప్షన్ 2 దీనిని ఐఐటి ఢిల్లీ అభివృద్ధి చేసింది. ఏవి కరెక్ట్? దీని ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే. ఎందుకంటే దీన్ని ఐఐటి ఢిల్లీ కాదు, పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అంటే ఐఐటిఎం అభివృద్ధి చేసింది. ఓహో, అంటే ఏకంగా 6x6 కిలోమీటర్ల రిజల్యూషన్తో ఊరి స్థాయిలో వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేస్తుందన్నమాట. రైతులకు భలే ఉపయోగపడుతుంది. 53వ ప్రశ్న బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి. ఆప్షన్ 1 డేటాబేస్లోని రికార్డులు సురక్షితంగా ఉంటాయి. ఆప్షన్ 2 నెట్వర్క్ అంతటా కాపీలు సెకండ్లలో సింక్ అవుతాయి. ఆప్షన్ 3 పబ్లిక్ మరియు ప్రైవేట్ లక్షణాల కలయికను కన్సార్టియం బ్లాక్ చైన్ అంటారు. ఆప్షన్ 4 అల్గారిథమ్స్ వల్ల డేటాను మార్చడం సాధ్యం కాదు. వీటిలో ఏవి సరైనవి? బేసిక్గా ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 2 మరియు 4 కరెక్ట్, కానీ 3వ ఆప్షన్ తప్పు. ఎందుకు తప్పు? పబ్లిక్, ప్రైవేట్ కలిపితే కన్సార్టియం కాదా? కాదండి, ఆ కలయికను హైబ్రిడ్ బ్లాక్ చైన్ అంటారు. కన్సార్షియం అంటే కేవలం కొన్ని సంస్థల సమూహం చేతిలో ఉండే నెట్వర్క్. రైట్. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక 54వ ప్రశ్నకు వెళ్లే ముందు స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చాలాసార్లు పునరావృతమైన ప్రశ్నలున్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరుకోవడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఓకే, కంటిన్యూ చేద్దాం. 54వ ప్రశ్న దేని గురించి? ఇది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి. ఆప్షన్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్లో ఇవి అత్యంత కీలకం. ఆప్షన్ 2 వీటి ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా ఇండియా 2వ స్థానంలో ఉంది. ఆప్షన్ 3 2025లో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభించబడింది. ఆప్షన్ 4 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనగా 13 మూలకాలు. వీటిలో ఏవి సరైనవి?
దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 1 మరియు 3 మాత్రమే. అంటే మనం 2వ స్థానంలో లేమా? హ్మ్. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలున్నాయి. ఇండియా సెకండ్ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇవి మొత్తం 17 మూలకాలు, 13 కాదు. కాబట్టి 4వ ఆప్షన్ కూడా తప్పే. ఈ ఖనిజాల కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆ నేషనల్ మిషన్ తెచ్చారన్నమాట. ఇక 55వ ప్రశ్న మిషన్ సుదర్శన్ చక్ర గురించి. ఆప్షన్ 1 ఇది ఎయిర్ డిఫెన్స్, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యాలను పెంచుతుంది. ఆప్షన్ 2 ఏఐ వాడకం వల్ల వేగవంతమైన ప్రతిస్పందన సాధ్యమవుతుంది. ఆప్షన్ 3 2035 నాటికి దేశంలోని అన్ని బహిరంగ ప్రదేశాలను సెక్యూరిటీ షీల్డ్తో కవర్ చేయడం దీని లక్ష్యం. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ సరైనవే. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. ఈ ప్రాజెక్ట్ చాలా అడ్వాన్స్డ్. ఏఐని వాడి మన దేశం చుట్టూ ఒక అభేద్యమైన వలయం క్రియేట్ చేస్తున్నారు. వావ్! ఇక మన ఆఖరి ప్రశ్న 56వ ప్రశ్న భారతీయ రక్షణ హార్డ్వేర్కు సంబంధించి. ఆప్షన్ 1 సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్స్ని నాసిక్లోని హెచ్ఏఎల్ తయారు చేస్తోంది. ఆప్షన్ 2 T-90 ట్యాంకులు ఆవడిలోని HVFలో తయారవుతున్నాయి. ఆప్షన్ 3 అకుల క్లాస్ జలాంతర్గాములను ఇండియాలోనే తయారు చేశారు. ఏవి కరెక్ట్? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 మాత్రమే. ఇక్కడ 3వ ఆప్షన్ చాలా పెద్ద బ్లెండర్. అకులా క్లాస్ న్యూక్లియర్ సబ్మరైన్లను మనం ఇండియాలో తయారు చెయ్యలేదు, రష్యా నుండి లీజుకు తీసుకున్నాం. అంటే వాడటం వేరు, స్వంతంగా తయారు చేసుకోవడం వేరు. ఎగ్జామినర్ ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తారో ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇది అద్దె ఇంట్లో ఉండటానికి, స్వంత ఇల్లు కట్టుకోవడానికున్నంత తేడా. అవునండి. అందుకే మనం డిఫెన్స్లో కూడా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా. సో ఈ సెషన్లో సముద్రపు అడుగున ఉన్న అకుల సబ్మరైన్ నుండి అంతరిక్షంలోని రాకెట్ల వరకు, మన DNA నిర్మాణం నుండి AI అల్గారిథమ్స్ వరకు ఎన్నో అద్భుతమైన విషయాలను నేర్చుకున్నాము. అవును. ప్రతి ప్రశ్న వెనుకున్న అసలు కారణాన్ని డీకోడ్ చేస్తూ వెళ్తే సబ్జెక్ట్ చాలా ఈజీ అవుతుంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఒకవైపు 1000 క్యూబిట్స్ ఉన్న క్వాంటం కంప్యూటర్లు, మరోవైపు ఏఐతో పనిచేసే మిషన్ సుదర్శన్ చక్ర లాంటి రక్షణ వ్యవస్థలు, మన డిజిటల్ పునాదులు కలుస్తున్న ఈ యుగంలో భవిష్యత్తులో సురక్షితమైన దేశం లేదా సురక్షితమైన మనిషి అనే పదానికి అర్థం పూర్తిగా మారిపోనుందా? ఆలోచించండి. మీరు చదువుతున్న వనరుల వెనుకున్న అసలు ఎందుకు అనే లాజిక్ను ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండండి. మరొక సెషన్లో కలుద్దాం. సెలవు.